కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలపై బీజేపీ ఏపీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ మాట్లాడారు. వారి నిరసన తెలిపే హక్కు ఉంది, కానీ భూమి ప్రజల సొమ్మును దోచుకునే హక్కు లేదన్నారు. కుటుంబ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ నిరసనలకు దిగడం సిగ్గుచేటన్నారు. నేషనల్ హెరాల్డ్ 1937లో ప్రారంభించబడిందని, దీనిలో 5,000 మంది వాటాదారులు ఉన్నారన్నారు. ఇది నెహ్రూ కుటుంబం వ్యక్తిగత ఆస్తి కాదన్నారు షేక్ బాజీ. పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలకు పిలిపివ్వటం, ఎందుకింత కాంగ్రెస్ పార్టీకి నిరసనలు తెలియజేయడం అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందనేది ఒక మాటగా మాట్లాడితే, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పాపం ఇప్పుడు ప్రస్తుతం చాలా సమస్యల్లో ఉంది. వాళ్ళ ఆందోళన, వాళ్ళ కష్టాలు తీర్చుకోవడం కోసం వాళ్ళ యొక్క సమస్యని దేశం మీద రుద్దేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పుడు నిరసనలు చేయాలనేటువంటి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళకి నిరసన తెలిపేటువంటి హక్కు ఉంది, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని కానీ ప్రజల సొమ్మును కానీ దోచుకునేటువంటి హక్కు మాత్రం లేదనేటువంటి వాస్తవమైన విషయం. ఇక్కడ ఏమంటామంటే, ఏదైతే 1937లో ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక ఏదైతే ఉందో, దానిలో దాదాపు 5,000 మంది వాటాదారులు ఉన్నారు. 5,000 మంది వాటాదారులు. ఇది కేవలం నెహ్రూ యొక్క కుటుంబం యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆస్తి కాదు. దాదాపుగా స్వాతంత్ర సమరయోధులు అనేక మంది, అందులో ఉన్నటువంటి పెద్దలు, ఎవరైతే తర్వాత అందులో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కూడా చేసినటువంటి వాళ్ళు, వాళ్ళందరి యొక్క ఆస్తి ఈ నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి ఆస్తి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా